హాయ్ ఫ్రెండ్స్, సినిమా ఇండస్ట్రీలో నటిస్తున్న చాలామంది హీరోయిన్లు వాళ్ళ కెరీర్లో పైకి ఎదగాలంటే ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ చేయాలనుకుంటారు. మంచి క్యారెక్టర్ అంటే 10 మందికి అన్నం పెట్టడమో లేకపోతే స్కూల్లో టీచర్ల పని చేయడమో కాదు, వాళ్ళ యొక్క నటనతో ప్రేక్షకుల హృదయాల్లోని స్థానాన్ని సంపాదించుకోవడం. అటువంటి ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి చాలామంది స్టార్ హీరోయిన్లు వేశ్యలుగా కూడా నటించారు. ఫ్రెండ్స్, అయితే అలా నటించిన వారిలో మొట్టమొదటిగా మనం చెప్పుకోవలసిన వారు స్నేహ. స్నేహ అంటే మనందరికీ తెలుసు, సాంప్రదాయకంగా కనిపిస్తూ ఒక మంచి భార్యగా అమాయకంగా కనిపించే క్యారెక్టర్లు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అయితే ఈమె కెరియర్లో కూడా వేశ్యగా నటించింది. ఆ సినిమా పేరే ధూల్పేట్. ఈ సినిమాలో స్నేహ ఒక పెద్ద రౌడీ షీటర్ దగ్గర వేశ్యగా పనిచేస్తూ ఉంటుంది. హీరో ధనుష్ ఆమె దగ్గరకు చాలాసార్లు వెళ్ళి ఆమెను ఇష్టపడతాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, హీరో ధనుష్ కూడా ఆ పెద్ద రౌడీ షీటర్ దగ్గరే పనిచేస్తూ ఉంటాడు. కానీ స్నేహాన్ని కాపాడడానికి ఆ రౌడీ షీటర్నే చంపేస్తాడు. ఇలా ఎప్పుడైతే తనను కాపాడడానికి ఒక వ్యక్తిని చంపాడో, స్నేహ అతన్ని నమ్మి అతనితోనే ఉంటుంది. దీని వలన 3 నెలలు ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. కానీ ఈ విషయాన్ని చెప్పకముందే ధనుష్ వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు. అయితే ఆ తర్వాత స్నేహ ఏమైంది, స్నేహ ఉండగా హీరో ధనుష్ వేరొక అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు గనక ఈ సినిమా చూడకపోతే ఈ సినిమా యొక్క కథ మొత్తం ఎలా ఉన్నా సరే లవ్ ట్రాక్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పనిసరిగా ఒకసారి చూసేయండి. ఇలా స్నేహ మాత్రమే కాదు, తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్లో ఒకరిగా ఉన్నటువంటి శృతి హాసన్ కూడా వేశ్యగా నటించింది. ఆ సినిమా పేరే గెలుపు గుర్రం. ఈ సినిమాలో హీరో ఒక రౌడీ షీటర్ని పట్టుకోవడానికి వస్తాడు. అయితే రిలాక్స్ కోసమని చెప్పేసి ఒక వేశ్య వృత్తి చేస్తున్నటువంటి శృతి హాసన్ని కలుస్తాడు. శృతి హాసన్ ముఖం పైన ఒక పెద్ద గాయం ఉంటుంది. ఆ గాయాన్ని చూసి దానికి తగిన కారణాలు అడిగి తెలుసుకొని తన పైన ప్రేమను చూపిస్తాడు. ఈ విధంగా అతను చూపించిన అభిమానానికి శృతి హాసన్ అతనితో ప్రేమలో పడిపోతుంది. కానీ పని పూర్తయిన తర్వాత డబ్బులు ముఖం మీద కొట్టి వెళ్ళిపోతాడు. అయితే ఆ తర్వాత శృతి హాసన్ దగ్గరికి ఒక కస్టమర్ వస్తాడు. ఆయన శృతి హాసన్ని దారుణంగా కొట్టి బ్లడ్ వచ్చిన తర్వాతే కలవాలని ప్రయత్నిస్తాడు. అయితే ఆ బాధను తట్టుకోలేక శృతి హాసన్ ఏం చేసింది, శృతి హాసన్ ప్రేమించినటువంటి వ్యక్తి తనకి సపోర్ట్గా ఉన్నాడా లేడా అనేదే ఈ కథ. మీరు గనక గెలుపు గుర్రం సినిమా చూడకపోతే శృతి హాసన్ యొక్క నటన కోసం ఒకసారి ఖచ్చితంగా చూడవలసిన సినిమా ఇది. ఇక నెంబర్ 3 ఎవరంటే, టాలీవుడ్లో ఒకప్పుడు మంచి హీరోయిన్స్లో ఒకరిగా ఉన్నటువంటి అంజలి కూడా వేశ్యగా నటించింది. అదే బహిష్కరణ వెబ్ సిరీస్. ఈ సిరీస్లో అంజలి ఎందుకు వేశ్యగా మారిందో పూర్తిగా చూపించలేదు, కానీ అంజలిని ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించలేనంత హాట్గా చూపించాడు డైరెక్టర్. అయితే ఈ వెబ్ సిరీస్ ఇంకా పార్ట్ 2 ఉంది, అది కూడా త్వరలోనే రాబోతుంది. కాబట్టి ఎవరైనా ఈ సినిమాను చూడకపోతే అంజలి కోసం ఖచ్చితంగా ఒకసారి చూడవలసిన వెబ్ సిరీస్ ఇది. ఇక నెంబర్ 4 ఎవరంటే, హీరోయిన్ సదా ఒకప్పుడు టాప్ హీరోయిన్లో ఒకరు. ఆమెకు అపరిచితుడు సినిమాతో ఇండస్ట్రీ హిట్ కూడా వచ్చింది. అయితే ఆ తర్వాత ఆమెకు సినిమాలో అవకాశాలు తగ్గాయి. ఎలాగైనా సరే మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో నిలుపుకోవాలని చెప్పి ఆమె కూడా ఒక వేశ్యగా నటించింది. సినిమాలో తన యొక్క భర్త ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడంతో ఆపరేషన్కి డబ్బులు అవసరమని చెప్పి ఎలాగైనా సంపాదించాలని రోడ్డు పైన వెళ్తున్నటువంటి లారీలను ఆపుతుంది. అలా వచ్చిన డబ్బుతో తన భర్త ప్రాణాలను కాపాడుకుంటుంది. అయితే ఆ తర్వాత తన భర్త ఎక్కడికి వెళ్ళినా నీ భార్య ఇలాంటిదని చెప్పి సులభంగా చూసి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఆ భర్త ఏం చేశాడు, సదా ఎటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నది అనేదే ఈ సినిమా. మీరు కనుక ఎమోషనల్ సెంటిమెంట్ ఇష్టపడే వాళ్ళైతే ఈ సినిమా ఖచ్చితంగా ఒకసారి చూడండి. ఇలా హీరోయిన్స్ మాత్రమే కాదు, యాంకర్ అనసూయ కూడా వేశ్యగా దుమ్ము రేపే క్యారెక్టర్ చేసింది. మనలో చాలామంది ఇంకా మర్చిపోలేదు విమానం సినిమా ఎంత పెద్ద హిట్టో. అయితే ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం సముద్రికని తండ్రి కొడుకుల సెంటిమెంట్తో పాటు వేశ్యగా అనసూయ ఎంత కమర్షియల్గా ఉంది అనేది కూడా ఆ సినిమాలో బాగా వర్కౌట్ అయింది. అయితే ఆ డబ్బుతోనే అనసూయ ఏం చేసింది, చివరికి అనసూయ పెళ్లి చేసుకుందా లేదా అనేది ఈ సినిమాలో చాలా కీలకం అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ సినిమాని ఎవరైనా చూడకపోతే ఇది తప్పనిసరిగా చూడవలసిన సినిమా ఫ్రెండ్స్. ఇక నెంబర్ 5 ఎవరంటే, రాజసం అంటే ఇలా ఉండాలి అని చూపించిన బాహుబలి దేవసేన అనుష్క. అనుష్క కూడా ఒక వేశ్య సినిమాలో నటించింది.
మనకి అనుష్క అంటే బాహుబలి, అరుంధతి, భాగమతి ఇలా పొగరుగా ఉండే క్యారెక్టర్లే కనిపిస్తాయి. కానీ ఆమె అంతకంటే ముందే ఒక వేశ్యగా నటించింది. ఆ సినిమా పేరే వేదం. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో అనుష్క శారీరకంగా ఎవరితోనూ కలవదు, కానీ అనుష్క మాత్రం అటువంటి పని చేయాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ ఒకరి కింద పని చేయకుండా తనకు తానే ఒక సొంతంగా కంపెనీ పెట్టుకోవాలని చూస్తుంది. ఈ సినిమా మొత్తం కూడా అనుష్క ఒక వేసిలానే కనిపిస్తుంది, కానీ ఈ సినిమాలో ఎక్కడ కూడా అటువంటి సీన్లు ఉండవు. ఇది ఒక మల్టీ స్టారర్ సినిమా. ఈ సినిమాలోని హీరోలు అల్లు అర్జున్, మంచు మనోజ్. ఈ సినిమాకి అప్పట్లో నంది అవార్డులు కూడా వచ్చాయి. ఇది ఒక బెస్ట్ ఎంటర్టైన్మెంట్ మూవీ. మీరు కనుక చూడకపోతే డెఫినెట్గా చూడండి. ఒక విలువలతో ఉన్నటువంటి సినిమా ఇది. చాలా తక్కువ బడ్జెట్లో ఉంటుంది, కానీ చాలా మెసేజ్ ఉంటుంది. ఇక సూపర్ 6 ఎవరంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాళ్ళందరూ కేవలం హీరోయిన్స్ మాత్రమే. పూరి జగన్నాథ్కి చార్మికి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ మనందరికీ కూడా తెలిసిందే. అటువంటి సమయంలో పూరి దగ్గర ఒక కథ ఉందని, ఆ కథలో హీరోయిన్ ఒక వేసి అని తెలుసుకొని చార్మి ఆ కథలో హీరోయిన్గా నేనే చేస్తానని చెప్పింది. ఇంకా ఆ కథకి నేనే డబ్బులు పెడతానని చెప్పి హీరోయిన్గా, ప్రొడ్యూసర్గా ఒకేసారి అవతారం ఎత్తింది మన యొక్క చార్మి. ఈ సినిమా కోసం చార్మి వేసిగా నటించలేదు, ఆ సినిమాలో జీవించిందే అని చెప్పవచ్చు. పూరి జగన్నాథ్ గారు చార్మిని వాడుకోవడం అంటే ఇదే అనే విధంగా వాడుకున్నారు. కానీ ఈ సినిమా పాజిటివ్గా ఉన్న డబ్బులు మాత్రం అంతంత మాత్రంగానే వచ్చాయి. పూరి జగన్నాథ్ టేకింగ్ వలన, లేకపోతే చార్మినే ఈ సినిమాకి హీరోయిన్ మరియు ప్రొడ్యూసర్ కావడం వలన తెలియదు, కానీ ఈ సినిమాలోని చార్మి రెచ్చిపోయి మరీ నటించింది. ఫ్రెండ్స్, అయితే ఈ సినిమాని మనం వదిలేయవలసిన అవసరమే లేదు. ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ సినిమాలోని ఏ సినిమా బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకోసం ప్రతిరోజు మేము ఏదో ఒక వీడియో ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఫ్రెండ్స్, లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ తెలియపండి ఫ్రెండ్స్.